హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఇంట్లో చికెన్ పకోడా చేసుకున్నాను. మా ఊర్లో అయితే పకోడా అంటారు, హైదరాబాద్లో వేరే సైడ్ తెలంగాణలో అయితే కబాబ్ అంటారు. ఇది వచ్చేసి మా హోమ్ మేడ్ మసాలా, బయట నుంచి ఏం తెచ్చుకోలే. దాంట్లో కలర్ గిల్లర్ ఏం కలపం మేము, ఓన్లీ మా మసాలా. ఇంకోటి వచ్చేసి కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేసినాం అంతే. మంచిగా మిక్స్ చేసుకొని అట్లా కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, ఒక 2 గంటలు. ఎందుకంటే మసాలా పట్టాలి కదా దానికి బాగా. అందుకనే చూసినారా ఎంత మంచి కలర్ వచ్చిందో. మీకు కూడా ఈ మసాలా రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, పెడతాము, సరేనా. ఇది వచ్చేసి మా భార్య వాళ్ళ ఊర్లో నేర్చుకొని వచ్చింది. కొంచెం నూనె వేస్తే కొంచెం ముక్కలకి మంచిగా మసాలా తగులుతుందని కొంచెం నూనె వేసింది. మొత్తానికి అయితే సూపర్గా ఉంది ఇది. మీరు కూడా కావాలంటే కమెంట్లో మెసేజ్ వేయండి, సరేనా. कैसा लगा फ्रेंड्स, अस्सलाम वालेकुम, हाय। तो आप यहाँ पर देख सकते हैं कि मैं थोड़ा यहाँ पर तिल डाल रही हूँ। तिल को तेलुगु में क्या बोलते हैं? नूगुलू। हाँ, थोड़ा सा तिल डाल दूँगी ताकि अच्छे से दिखे। एंड उसके बाद यहाँ पर हमारा ऑयल गर्म हो गया, उसके अंदर गया हमारा चिकन कबाब, चिकन पकौड़ा बोलते हैं ये लोग। तो ये फ्राई हो रहा है। ये फ्राई का तो आप सबको मालूम ही होगा कि मीडियम फ्लेम में रख के इसे अच्छे से फ्राई करना। एंड जब तक मीडियम फ्लेम में अच्छे से फ्राई करे तो ना अच्छे से ये अंदर तक पकता है, वरना नहीं पकेगा, थोड़े से कड़क आ जाएंगे। इसलिए लो फ्लेम में रख के अच्छे से इसे पका लेना, तल लेना। देखिए कुछ कैमरे के सामने नखरे करते हुए। एंड इसका कलर ना बहुत ही अच्छा रेड कलर आया, देख सकते हैं। मैं बोलने की क्या ज़रूरत है, आपको तो सबको मालूम होगा। तो मिलते हैं, हम तो चले खाने के लिए, आप ही आइए खाइए। इसके साथ थोड़ा कड़ी पत्ता भी डालिए। నేను చెప్తా ఉండండి, ఈ హిందీలో మనకు అర్థం కాదు ఏంలే. తెలుగులో అయితే కేసీపీడీనే, మామూలుగా లేదు. కలర్ గిలర్ మొత్తం సూపర్గా వచ్చింది. టేస్ట్ మాత్రం సేమ్ రెస్టారెంట్ స్టైల్లో మాదిరి ఉంది, సరేనా. చూసినారా ఆయిల్ ఎంత తెల్లగా ఎర్రగా అయిపోయింది, చూడండి, తెల్లగా ఉండేది ఆ మాత్రం ఉంది దీంట్లో కలరు. లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం మసాలా కలుపుకొని తీసుకొని తింటే క్రిస్పీగా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసినారు ఎప్పుడన్నా? కమెంట్ చేయండి చేసింటే, సరేనా ఫ్రెండ్స్. ఉంటాం అట్లయితే, బాయ్, ఎంజాయ్ ది రైడ్. It is not fried, it is tasty kebab. क्या है? नाइस, गुड। बाय फ्रेंड्स, सब्सक्राइब टू माय चैनल। तो ऐसे ही मुझे लाइक करते रहना, शेयर करते रहना, లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా మర్చిపోండి, చెప్పకుండా చేయండి, సరేనా. బాయ్.